అక్టోబర్ 30 కరెంట్ అఫైర్స్. ఒకటో క్వశ్చన్, వార్తల్లో కనిపించే అరట్టు పండుగ ప్రసిద్ధి పండుగ ఏ రాష్ట్రం? కేరళ. తిరువనంతపురంలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో అరట్టు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అరట్టు పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పూర్వపు ట్రావెన్కోర్ రాజ్యానికి చెందిన రాజకుటుంబానికి చెందిన అధిపతి ఇప్పటికీ సాంప్రదాయ దుస్తుతో ఊరేగింపులో దేవతల విగ్రహాన్ని తీసుకువెళ్తారు. అరట్టు ఉత్సవం ప్రతి సంవత్సరం 2 సార్లు జరుపుకుంటారు. ముఖ్యమైన పండుగలు: బతుకమ్మ పండుగ ఏ రాష్ట్రం పండుగ? తెలంగాణ. కటిబిహు ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ? అస్సాం. జీవితపుత్రిక ఉత్సవాన్ని వార్తల్లో చూసిన ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బీహార్. సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన పండుగను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? తెలంగాణ. ఏ రాష్ట్రం భారతదేశంలో మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్ నిర్వహిస్తారు? గోవా. రెండవ క్వశ్చన్, అశోక్ వాస్వామి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. మరి ఏ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్? కోటక్ మహీంద్రా బ్యాంక్. అశోక్ వాస్వామి కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇతను ప్రస్తుతం యుఎస్ ఇజ్రాయెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిన్టెక్ అయిన పగయా అధ్యక్షుడిగా, అలాగే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్గా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇటీవలి నియామకాలు: కొత్త చీఫ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనాలిటిక్స్ వింగ్ ఎవరు నియమితులయ్యారు? రవిసింహ. ఇటీవల ఏ భారతీయ అమెరికన్ వైమానిక దళానికి సహాయ కార్యదర్శిగా నియమితులయ్యారు? రౌత్ చౌదరి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్రంట్ లైట్ కంబాట్ యూనిట్ లీడర్గా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు? శాలిజా దామి. మాన్యులా రోకో బోటే ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఈక్వటోరియా గినియా. శ్రీకృష్ణన్ హరహర శర్మ ఏ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా నియమితులయ్యారు? కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్. మూడో క్వశ్చన్, ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 24. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 24 జరుపుకుంటుంది. ఈ రోజు అభివృద్ధి సమస్యలపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మరియు వాటిని పరిష్కరించడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఉద్దేశించబడింది. ఈ రోజు ఐక్యరాజ్య సమితి దినోత్సవం సమానంగా ఉంటుంది. 1945లో యుఎన్ పనిచేయడం ప్రారంభించిన రోజు జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ముఖ్యమైన రోజులు: అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 17. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 16. భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 23. భారతదేశంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 10. నేషనల్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డేగా ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 10. నాలుగో క్వశ్చన్, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్స్ 2023ని ఏ సంస్థ విడుదల చేసింది? ఓఈసీడీ. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్స్ 2023ని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇటీవల విడుదల చేసింది. విదేశీ పౌరసత్వం పొందే విషయంలోనూ ఓఈసీడీ దేశాలకు వలస విషయంలో ప్రముఖంగా ఉన్న భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారని వెల్లడించింది. ముఖ్యమైన నివేదికలు: పశువులు మరియు వరి వ్యవస్థలో మిథేన్ ఉద్గారాలు పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ. మహిళలు, శక్తి మరియు క్యాన్సర్ నివేదికను విడుదల చేసిన సంస్థ ఇది. లాన్సెట్ గ్లోబల్ హెల్త్. ఏ రాష్ట్రం తన ప్రాంతీయ మాండలికాల కోసం నిఘంటువును విడుదల చేసింది? ఉత్తరప్రదేశ్. ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమేట్ బులెటిన్ ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ వాతావరణ సంస్థ. ఇండియన్ రియల్ ఎస్టేట్ విజన్ 2047 పేరుతో ఏ సంస్థ విడుదల చేసింది? నైట్ ఫ్రాంక్ ఇండియా. లింగ స్నాప్షాట్ 2023 నివేదిక ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి. ఐదవ క్వశ్చన్, ప్రపంచ పోలియో దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి? తల్లులు మరియు పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు. పోలియోమైలైటిస్ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ పోలియో దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పోలియో మైలిటిస్ అని అంతం చేయడానికి ప్రపంచ ప్రయత్నాలు హైలైట్ చేస్తుంది. పోలియో అనేది పోలియో వైరస్ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి. దీనిని ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 1988లో నిర్మించడానికి కట్టుబడి ఉంది. ప్రపంచ పోలియో దినోత్సవం 2023 యొక్క థీమ్ తల్లులు మరియు పిల్లలకు ఆరోగ్యమైన భవిష్యత్తు. ముఖ్యమైన థీమ్స్: ఆయుర్వేద దినోత్సవం 2023 థీమ్ ఏమిటి? ఒక ఆరోగ్యం కోసం ఆయుర్వేదం. వరల్డ్ హార్ట్ డే 2023 థీమ్ ఏమిటి? హృదయాన్ని ఉపయోగించండి, హృదయాన్ని తెలుసుకోండి. వరల్డ్ సైట్ డే 2023 థీమ్ ఏమిటి? పని వద్ద మీ కళ్ళను ప్రేమించండి. విశ్వాసం కోసం కలిసి సురక్షితమైన మరియు అనుసంధానించబడిన భవిష్యత్తు కోసం సహకరించడం. అక్టోబర్ 9 ఏ రోజు జరుపుకుంటారు? ప్రపంచ తపాలా దినోత్సవం. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 థీమ్ ఏమిటి? గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. ఆరో క్వశ్చన్: విక్రమ్-1 రాకెట్ను ఏ భారతీయ అంతరిక్ష స్టార్టప్ అభివృద్ధి చేసింది? స్కైరూట్ ఏరోస్పేస్. స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ దేశీయంగా అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ విడుదల చేసింది. ఈ రాకెట్ వచ్చే ఏడాది ఆరంభంలో తక్కువ భూమి కక్షకు ఉపగ్రహ డెలివరీ మిషన్ను ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. విక్రమ్-1 దాదాపు 300 కిలోమీటర్ల పేలోడ్లను ఎర్త్ ఆర్బిటర్ రవాణా చేయగల సామర్థ్యంతో బహుళ దశల ప్రయోగాన్ని వాహనంగా రూపొందించబడింది. ముఖ్యమైన రాకెట్లు: యూరప్ యొక్క మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ రాకెట్ మియూరా-1ను ఏ దేశం ప్రయోగించింది? స్పెయిన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. స్పేస్ రాకెట్ ఫోర్స్ ఏ దేశానికి చెందిన వ్యూహాత్మక క్షిపణి దళం? చైనా. మీథేన్ మరియు ద్రవ ఆక్సిజన్తో నడిచే రాకెట్ జూక్-2 ఏ దేశం ప్రయోగించింది? చైనా. ఇటీవల ఏ దేశం తన స్వదేశీ అంతరిక్ష రాకెట్ నూరి ప్రయోగించింది? దక్షిణ కొరియా. వార్తల్లో కనిపించిన 5H-3 రాకెట్ ఏ దేశానికి సంబంధించింది? జపాన్. GAIM-100 అనే కొత్త రాకెట్ ఏ దేశం ప్రయోగించింది? ఇరాన్. 7వ క్వశ్చన్: భారతదేశంలో మంచు చిరుతపులి సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. 5 ఏళ్ల శాస్త్రీయ అంచనా ప్రకారం హిమాచల్ ప్రదేశ్ 75 మంచు చిరుతపులులకు నిలయంగా ఉంది. ఇది భారతదేశంలో అత్యధికంగా. భారతదేశంలో మంచు చిరుత జనాభా అంచనాలలో భాగంగా ఈ అంచనా నిర్వహించబడింది. భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ పాటు హిమాచల్ రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఇవి కనిపిస్తాయి. ముఖ్యమైన రాష్ట్రాలు: గోమతి, గాగ్రా నదులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి? ఉత్తరప్రదేశ్. వార్తల్లో కనిపించే దోర్ద ఏ రాష్ట్రం ఉంది? ఉత్తరప్రదేశ్. యూకే ప్రభుత్వం తన స్మార్ట్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు కోసం భారతదేశంలోని ఏ రాష్ట్రంతో సహకరించింది? తమిళనాడు. 2023లో 16వ అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రం నిర్వహించింది? కేరళ. భారతదేశంలో మొట్టమొదటి వెదురు ఆధారిత బయోఫైనరీ ఏ రాష్ట్రం కలిగి ఉంది? అస్సాం. వ్యక్తిగత బార్లకు లైసెన్స్ అనుమతి ఇచ్చిన రాష్ట్రం మరియు బహిరంగ విమర్శల తర్వాత దాన్ని రద్దు చేసింది? ఉత్తరాఖండ్. 8వ క్వశ్చన్: భారతదేశపు మొట్టమొదటి నానో DAP ప్లాంట్ ప్రారంభించబడిన రాష్ట్రం? గుజరాత్. గుజరాత్లోని గాంధీనగర్లోని కోలల్లో IFFCO యొక్క నానో DAP ప్లాంటును కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ప్రారంభించారు. IFFCO యొక్క కలోల్ యూనిట్ దాదాపు 42 లక్షల గ్రీన్ టెక్నాలజీ ఆధారిత నానో DAP బాటిళ్లను ఉత్పత్తి చేస్తుంది. సాంప్రదాయ DAP బ్యాగ్ ధర దాదాపు $1,300 కాగా రైతులు ఒక బాటిల్ నానో లిక్విడ్ DAPని $600కే పొందవచ్చు. ఇటీవలి ప్రారంభోత్సవాలు: మిషన్ మహిళా సారథిని ఏ రాష్ట్రం నిర్వహించింది? ఉత్తరప్రదేశ్. ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌశల్య వికాస్ కేంద్రాలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి? మహారాష్ట్ర. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఏ రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాల NIMSSRను ప్రారంభించారు? నాగాలాండ్. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఇటీవల ఏ రాష్ట్రం
గ్రీన్ వార్ రూమ్ని ప్రారంభించారు? న్యూఢిల్లీ. ఏ నగరంలో పునర్నిర్మించబడిన మెరైన్ మ్యూజియం మత్స్య పశుసంవర్ధన మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించారు? విశాఖపట్నం. 9వ క్వశ్చన్ 2023లో 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? గోవా. ఇండియా పనోరమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన భాగం 25 ఫీచర్ ఫిల్మ్ మరియు 20 నాన్ ఫీచర్ ఫిల్మ్ ఎంపికను ప్రకటించింది. ఎంపికైన చిత్రాలను గోవాలో జరగనున్న 54వ IFFIలో ప్రదర్శించనున్నారు. శిఖరాగ్ర సమావేశాలు. అరబ్ హెల్త్ 2024 ఈవెంట్ను ఏ నగరం హోస్ట్ చేస్తుంది? దుబాయ్. 2023లో కంప్యూటర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ 7వ ఎడిషన్ ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? సౌదీ అరేబియా. ప్రసిద్ధ ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? జర్మనీ. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి సంబంధించి శాంతి శిఖరాగ్ర సదస్సు ఏ దేశం నిర్వహించింది? ఈజిప్ట్. వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2023కి ఏ నగరం హోస్ట్ చేయబడుతుంది? బెర్లిన్. 10వ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ 5T పథకం ఏ రాష్ట్రంతో అనుబంధించబడింది? ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రైవేటు సెక్రటరీగా పనిచేసిన వికే పాండియన్ 5T మరియు నబీన్ ఒడిశా చైర్మన్గా కొత్తగా నియమితులయ్యారు. ముఖ్యమైన పథకాలు. జ్ఞాన్ సహాయక్ పథకం ఏ రాష్ట్రం ప్రారంభించింది? గుజరాత్ రాష్ట్రం. హక్ డయాబెటీస్ రోగుల ఉచిత ఇన్సులిన్ థెరపీని అందించడానికి మిఠాయి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కేరళ. పేదరిక నిర్మూలన పథకమైన ఒరునోడై 2.0 భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించింది? అస్సాం. కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా పథకాలు దేని ద్వారా అమలు చేయబడిన రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కర్ణాటక. ఈరోజు స్పీచ్. బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవలను అందించే ఎక్స్ప్రెస్ వే డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏ బ్యాంకు ప్రారంభించింది? వార్తల్లో కనిపించే తోడ్దా ఏ రాష్ట్రంలో ఉంది? భారత నౌకాదళం ఎక్సర్సైజ్ ప్రస్థాన్ 2023ని ఏ నగరం నిర్వహిస్తుంది? ఏ దేశాలు సంయుక్తంగా సైలెంట్ షార్క్ అనే జైంట్ యాంటీ సబ్మెరైన్ వ్యాయామాన్ని నిర్వహించాయి? జ్ఞాన్ సహాయక్ పథకంను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఈ 5 ప్రశ్నలకు జవాబు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.